అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఈరోజు బజరంగ్ బలి, హనుమంతుడిని చాలా మంది చాలా రకాలుగా పూజిస్తారు. చాలా ఏదైనా భయమైన హనుమాన్ చాలీసా చదువుకోవడం, ప్రతి ఒక్కరు జై హనుమాన్కి ముందు శ్రీరాముని కూడా తలుచుకుంటుంటాం. ముఖ్యంగా చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే, హనుమంతుడిని మంగళవారం పూజించాలా, శనివారం పూజించాలా, అసలు ఏ రోజు కరెక్ట్ రోజు అని ఎవరికి తెలియదు. అంటే 2 రోజులు పూజించవచ్చు, కానీ ఏది ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. మరి హనుమాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అంటారు, ఎలాంటి నియమాలు పాటించాలంటారు, ఒక్కసారి తెలియజే. హనుమాన్ అంటేనే వీరుడు, సూర్యుడు, ధీరుడు అని మనం మాట్లాడుకుంటాం. చిరంజీవి ఆయన, బ్రహ్మచారి, తర్వాత దాసీ భక్తి కలిగిన వాడు హనుమాన్ అంటే మనకి భక్తి 9 రకాలని చెప్తాం కదా. కీర్తనము, శ్రవణము, పూజ, ఇట్లా 9 రకాల భక్తుల్లో దాసి భక్తి అనేది ఒకటి ఉంటుంది, సఖ్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే స్నేహపూర్వకమైన భక్తి ఉంటుంది, భయంతో కూడిన భక్తి ఉంటుంది. కొంతమంది పాటలతో కీర్తిస్తారు, కొంతమంది స్తోత్రాలతో విని స్వామిని సేవిస్తారు. ఇలా 10 రకాల భక్తులు ఉన్నాయి. కానీ హనుమాన్ ఎలాంటి భక్తి అంటే దాసి భక్తి. శ్రీరాముడికి ఆయన దాసుడు. ఆయన ఎంత శక్తిమంతుడైనా కూడా ఆయన శ్రీరాముడి ముందు ఏమీ తెలియని అమాయకమైన ఒక నార్మల్ దాసిత్వంతో ఉంటాడనమాట. మనం ఆయన్ని చూసి ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత శక్తిగల వీరుడు శ్రీరాముడి పాదాల ముందు తల వంచి ఎంతో వినయంగా ప్రవర్తిస్తాడు. మనం ఎంత ఎత్తుకెదిగినా కూడా అహంకారం అనేది మనలో తెచ్చుకోకున్నట్టు వినయ విధేయతతో మనం ఉండాలి. హనుమాన్ని చూసి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అదే. ఆయనకు మించిన శక్తి గలవాడు ఎవ్వరు లేరు. అదిగాక ఇప్పటికీ కలియుగంలో చిరంజీవిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే హనుమాన్ అంటే పిలిస్తే పలుకుతా అన్నట్టు అనమాట హనుమంతుడు. ఇప్పుడు అందరూ దేవుళ్ళు ఉన్నారా లేరా అనేది మనకి ప్రాముఖ్యం లేకపోయినా కూడా హనుమాన్ ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా తెలుసు. అలాంటి హనుమాన్ని చూసి మనం జీవితంలో చాలా నేర్చుకోవాలి. డిసిప్లిన్ కానీ, ఆ విధేయత కానీ, ఆ దాసి భక్తి కానీ, ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మంగళవారం చేసుకోవాలా, శనివారం చేసుకోవాలా అని అంటే, ఇప్పుడు అందరూ మంగళవారమే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు హనుమాన్కి. ఎందుకు మంగళవారం అని అంటే, ఈ కుజదోషం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ హనుమాన్ని చేస్తారు ఎక్కువ మంగళవారం. శనివారంకి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామికి చేసుకుంటారు. ఇంకొకటి, వెంకటేశ్వర స్వామి యొక్క అవతారమే శ్రీరాముడు కాబట్టి, శ్రీరాముడి యొక్క భక్తుడు హనుమాన్ కాబట్టి శనివారం కూడా చేస్తారు. ఈ కుజదోషం ఉండడం వల్ల ఈ గ్రహ దోషాలు ఎక్కువ పరంగా మంగళవారం చేస్తారు. ఈ 2 వారాల్లో ఏ వారం చేసుకున్నా కూడా హనుమాన్కి ప్రీతికరమే. కానీ ప్రత్యేకించి హనుమాన్ వారం ఏది అంటే మంగళవారం అనే చెప్తారు. ఏదైనా మనం హనుమాన్ పూజ ప్రారంభించాలన్నా, ఏదైనా హనుమాన్ టెంపుల్లో మనం దానం ఇవ్వాలన్నా, ఏదైనా మనం రెమెడీ ఫాలో అవ్వాలన్నా కూడా మంగళవారం చేసుకోండి అని చెప్తారు. ఎందుకంటే మంగళవారం అంటేనే మంగళకరమైన వారం. తరువాత తోడు కోరే వారం మంగళవారం. ఏదైనా మనం మంచి పని చేస్తే తోడు కోరుతుంది, అలానే చెడు పని చేసినా కూడా తోడు కోరుతుంది. ఈ తోడు కోరే వారం కాబట్టి మనం ఒక్కసారి హనుమాన్ని పట్టుకున్నాము అని అంటే హనుమాన్ని మనం పట్టుకుంటూనే ఉంటాము. అంటే ఆయన కూడా మనకి తోడు వస్తూనే ఉంటాడు. అందుకు మంగళవారం. అదిగాక బజరంగ బలి మనకున్న భయాలన్నీ పోగొట్టేవాడు హనుమాన్. మీరు అతి భయాందోళనలో ఉన్నప్పుడు, మానసికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఈ భూతపేత పిశాచాలతో బాధపడేటప్పుడు జస్ట్ మనం హనుమాన్ అని అక్కడ ఉన్న చోట రాసి ఒక నమస్కారం చేసుకున్నా ఆయన గాలి రూపంలో మనల్ని రక్షిస్తాడు. ఆ హనుమాన్ ప్రెజెన్స్ మనం ఎలా చూడొచ్చు అని అంటే, మనం ఆయన తలుచుకున్న తర్వాత 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ ఆయన పైన ధ్యాస పెట్టి ధ్యానంలో మనం ఆయన తలుచుకున్నాం అనుకో, కళ్ళు మూసుకొని పరిపూర్ణంగా పూర్తిగా శ్రద్ధ పెట్టి గాలి రూపంలో ఆయన మనం చూడొచ్చు ఆయన. అంటే ప్రెజెన్స్, ఆ చల్లటి గాలి రావడము, సడన్ గా గాలి రావడము, ఆ భయం కూడా కొంచెం పోవడము, మనం రిలాక్స్ అవ్వడము, ఆ గాలి పీల్చిన తర్వాత, ఇలాంటివన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఇది చాలా మంది అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు హనుమాన్ భక్తులు. మెయిన్ గా హనుమాన్ ని పూజించడం దేని కొరకు అని అంటే, ఆయన్ని పూజిస్తే ఇది రాదు అనేది ఏం లేదమ్మా, అన్ని వస్తాయి. సంపద వస్తుంది, ధైర్యం వస్తుంది, తేజస్సు వస్తుంది, మగపిల్లలకైతే ఇంద్రియ నిగ్రహం పైన పట్టు వస్తుంది, అన్నీ వస్తాయి. ఇవి రావు అనడానికి లేదు హనుమాన్ని పూజించిన వాళ్ళకి. అమ్మ, చాలా వరకు కొన్ని గ్రామాలలో ఇప్పటికి కూడా హనుమంతుడిని ఆడపిల్లలు తాకకూడదు అంటారు. కొంచెం
కాలు కూడా ముట్టుకోవద్దు దేవుడివి అంటారు. ఎందుకని ఆడపిల్లలకి అది ఒక రూల్ ఉందంటారు? అంటే కాళ్ళు తాకకూడదు అంటే ఇంకా కాళ్ళు ముట్టుకోకూడదు, అసలు ఏది ముట్టుకోకూడదు అని అర్థం. హనుమాన్ని తాకకూడదు అని అంటే కొన్ని ఇప్పుడు గర్భాలయాల్లోకి మనం వెళ్ళామమ్మా, అవును, దేవాలయాల్లో గర్భాలయాలు ఉంటాయి, గర్భగుడి అంటాం మనం, వెళ్ళాం. ఆల్మోస్ట్ గా అమ్మవారి టెంపుల్స్ లో కూడా తక్కువగా పంపిస్తారు. అమ్మవారి దాంట్లోకి మనకి ఎంట్రీ ఉంది, పోవచ్చు, కానీ తక్కువగా కొన్ని గుళ్ళల్లో ఉంటేనే పంపిస్తారు, లేదా లేదు. ఎందుకు అనంటే మనకి ఈ ఋతుక్రమం అనే సైకిల్ ఏర్పడిన తర్వాత దూరంగానే ఉండాలి, గర్భగుడిలోకి ఎంట్రీ లేదు. మామూలుగా దేవతలు దేవుళ్ళకే ఎంట్రీ లేనప్పుడు ఆయన బ్రహ్మచారి హనుమంతుడు, ఆయన్ని మనం ఎలా వెళ్ళి తాకుతాము? తాకితే దోషమా అనంటే ఇక్కడ దోషము అని పర్టికులర్ గా చెప్పలేము, అలా అని తాకచ్చు అని కూడా చెప్పలేము. రెండు విధాలు. ఇప్పుడు కొన్ని ఊర్లలో తాకేది ఉంటది, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారా, మేము తాకుతున్నాం మాకేం దోషం లేదని అనుకుంటారు. ఇప్పుడు కొన్ని ఊర్లలో అసలు తాకకూడదు అని ఉంటది, ఇప్పుడు మనం అక్కడ తాకచ్చు అని అంటే ఏమైపోతుంది? అది వాళ్ళ ఊర్లు వాళ్ళ ప్రాంతాలు బట్టి నిర్ణయించుకుంటారు. కానీ హనుమంతుడు అంటే బ్రహ్మచారి కాబట్టి ఆయనకి మనము ఎంత దూరంగా ఉండి సేవిస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది. ఇప్పుడు ఏ దేవుడికైనా కూడా ఇప్పుడు మా దేవాలయాలకి ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైతే నిర్ణయించబడి ఉంటుందో అది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, దానికి విరుద్ధం అయితే చేయకూడదు. ఇప్పుడు కొన్ని దేవాలయాలకి కొన్ని గర్భగుళ్ళలోకి ఎంట్రీ లేదు అని అంటే లేదు, ఇంకా మనం లేదు మాకెందుకు లేదు, ఆడవాళ్ళకే ఎందుకు లేదని మనం వాదించకూడదు. వాదిస్తే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే మగవాళ్ళు వేరు, ఆడవాళ్ళు వేరు. ప్రకృతి మనల్ని అలా తీర్చిదిద్దింది. ప్రకృతి మనల్ని అలా తీర్చిదిద్దినప్పుడు మనం దాన్ని బట్టే ఫాలో అవ్వాలి తప్ప వితండవాదం చేయకూడదు. దీంట్లో హనుమాన్ని ఆడవాళ్ళు పూజించకూడదు అంటే పూజించవచ్చు, తాకకూడదు అంటే తాకకపోవడమే మంచిది. ఆయన బ్రహ్మచారి కాబట్టి. అమ్మ, మరి ఈ మంగళవారం హనుమంతుడిని పూజించేవారు ఎలా పూజ చేసుకోవచ్చు అంటారు? చాలా వరకు అమ్మ ఇంట్లో కొంతమంది హనుమాన్ ఫోటో పెట్టుకోవాలంటే కూడా కొంచెం వాళ్ళకి పెట్టుకోవద్దా వద్దా అన్నది ఉంటుంది. పెట్టుకోవచ్చా హనుమాన్ ఫోటో? పెట్టుకోవచ్చు. అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఇలా పెట్టుకోకూడదు అంటారు. అంటే రౌద్రంగా ఉండే వాటిని పెట్టుకోకూడదు. ఇప్పుడు హనుమాన్ లో కూడా రౌద్రం ఉంటుంది, అది పెట్టుకోకూడదు. నార్మల్ హనుమాన్ ని ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇంకొకటి పిల్లలు ఉండే వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలి, చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. ఎందుకంటావా, ఏదైనా చెడు దృష్టి చెడు గ్రహాలు ఇంటి వైపు పడుకోకున్నట్టు ఉంటాయి. చిన్న పిల్లలు ఉండే వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలి. తరచు చిన్న పిల్లలు ఉండే వాళ్ళు అనారోగ్యం చేస్తూ ఉంటారా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా హనుమాన్ని సేవించాలి. ఇంకా మగపిల్లలు అయితే అబ్బాయిలు అయితే ఖచ్చితంగా హనుమాన్ని సేవించాలి. వాళ్ళు వీళ్ళని కాదు, ఎందుకంటావా మగపిల్లలకి కండపుష్టి అవసరం, తర్వాత వాళ్ళకి శక్తి అవసరం, మేధస్సు అవసరం, తేజస్సు అవసరం, ఇంద్రియ నిగ్రహం ఖచ్చితంగా అవసరం వాళ్ళకి. కాబట్టి అంటే ఎటువంటి చెడు దారుల్లో పోకోకున్నట్టు ఉండాలి అంటే ఖచ్చితంగా హనుమాన్ని పట్టుకోవాల్సిందే అబ్బాయిలు. మరి ఇంట్లో హనుమాన్ని పూజించే వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అంటారు? ఏ విధంగా అంటే హనుమాన్కి ఆకు పూజ బాగా ఇష్టము. టెంపుల్స్ లో ఆకు పూజ చేయించుకోవడము. తర్వాత లేదు మేము ఎవ్రీ వీక్ చేయించుకోలేమనే వాళ్ళు హనుమాన్కి తాంబూలం సమర్పించడము, సింధూరం సమర్పించడం, ఇంట్లోనే హనుమాన్ ఫోటో ముందు కొంచెం సింధూరంతో అర్చన చేయడము. హనుమాన్ చాలీస, ఖచ్చితంగా హనుమాన్ చాలీస పఠించాలి. ఇంకా హనుమాన్ని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా పఠిస్తారు, దాంట్లో మనం డౌట్ పడిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఇంకా మేము హనుమాన్ని పట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఖచ్చితంగా హనుమాన్ చాలీస ప్రతిరోజు పఠించాలి. మంగళవారం అనే కాదు, హనుమాన్ భక్తులు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించాలి. అమ్మ, ముఖ్యంగా మరి దేవుడికి ప్రీతికరమైన నైవేద్యాలు ఏంటంటారు? హనుమానిక అట్టిపళ్ళు. అంతే, అయితే ఆయన వానరం కదా. ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం బయట వానరాలను కూడా వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంటాయి పళ్ళు. అట్టిపళ్ళు సమర్పిస్తే చాలా ప్రీతి చెందుతాడు హనుమాన్. మరి ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తం విశిష్టం అంటారా, ప్రదోషకాల విశిష్టం అంటారా? హనుమానికి మధ్యాహ్నం 12 గంటలకు చేస్తారు మా పూజ. మధ్యాహ్నం 12 గంటలకు చేస్తారు. అంటే పొద్దున పూజ చేసుకున్న తర్వాత కూడా ఈ హనుమాన్ చాలీసా పఠించడం ఇదంతా మధ్యాహ్నం 12 గంటలకు చేస్తే చాలా మంచిది. హనుమాన్ టైమింగే 12 మధ్యాహ్నం. అంటే ఇప్పుడు అమ్మ కొంతమంది దీక్షలా కూడా చేస్తుంటారు కదా, కొంతమంది 11 రోజులని 41 రోజులని మండల దీక్షగా. మరి 11 రోజులు ఎవరైనా చేయాలనుకుంటే హనుమాన్ చాలీసా చదవడం కానీ ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? అబ్బాయిలు అయితే మండల కాల దీక్ష చేయాలి, అబ్బాయిలైతే. అమ్మాయిలైతే 11 రోజులు చేస్తారు. 11 రోజులు 21 రోజు, 11 రోజులు లిమిట్. 11 రోజులు చేసినప్పుడు 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి.
రోజు 40 రోజులు చేసినప్పుడు 9 సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి ప్రతిరోజు. లేదు మేము అన్ని సార్లు పఠించలేదు అంటే కనీసం 3 సార్లు పఠించాలి హనుమాన్ చాలీసా. 40 రోజులు చేసేవాళ్ళు. 11 రోజులు చేసేవాళ్ళు 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించి స్వామివారికి అట్టిపళ్ళు సమర్పించి పానకము వడపప్పు నైవేద్యంగా సమర్పించి ఉదయం చేసుకుంటే ఉదయం పూజ, ఉదయమే శ్రేష్టం. 6 లోపల లేదా 7 లోపల ఇంకంతే. ఈవినింగ్ అంటే కొంతమందికి ఉదయం కుదరదు, అలాంటి వాళ్ళు ఈవినింగ్ చేసుకోవచ్చు. హనుమాన్ చాలీసా ఒకవేళ ఇంట్లో ఉండే వాళ్ళు పొద్దున అంటే భాగాలు చేసుకోవచ్చు. 11 సార్లు ఒకటేసారి కూర్చొని చదవాలని ఏమి ఉండదు కదా. పొద్దున ఇంత, ఈవినింగ్ ఇన్నిసార్లు, మధ్యాహ్నం ఇన్నిసార్లు, ఇలా 3 పూట్ల విభజించుకొని కూడా చేసుకోవచ్చు. లేదు ఒకటేసారి మేము 11 టైమ్స్ చదివేస్తామండి అన్నా కూడా 11 టైమ్స్ ఒకటేసారి చదివేయచ్చు. 11 రోజులు దీక్ష చేసుకునే వాళ్ళు 11 సార్లు హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చదవాలి ప్రతిరోజు. అమ్మ చాలా వరకు కొంతమందికి చదవడం కష్టం అనిపిస్తా ఉంటది, అప్పుడు వినడం ద్వారా కూడా ఫలితం ఉంటుందంటారా? వినడం ద్వారా ఫలితం ఉంటుంది అని అంటే ఉంటుంది. ఒక భక్తిలో శ్రవణం కూడా ఒక భక్తే, చెప్పాలి అంటే వినడం కూడా ఒక భక్తే. కానీ మనం ఎంత శ్రద్ధగా వింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 11 సార్లు వినాలి, 11 సార్లు మనం శ్రద్ధగానే వినగలగమా? వినలేం కదా. చూసుకోవాలి మన భక్తి, మన శ్రద్ధ. 11 సార్లు మేము శ్రద్ధగా వింటాము అని అంటే ఒక 2 రోజులు వింటేనే హనుమాన్ చాలీసా నోటికి వచ్చేస్తుంది. వాళ్ళకి ఇబ్బంది పడే అవసరమే లేదు. ఎందుకు దీక్ష మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఒక వారం ముందు రోజుల నుండే హనుమాన్ చాలీసా ప్లే చేసుకొని వింటూ ఉంటే ఆటోమేటిక్గా చదివేస్తారు. ఇంకా ఒక 2 రోజులు ఇబ్బందిగా ఉంటుంది చదవడానికి, 3rd డేకి వచ్చేస్తుంది, హ్యాపీగా చదివేయచ్చు. అంతా అయినా ఒక 4 minutes లో అయిపోతుంది హనుమాన్ చాలీసా. 3.5-4 minutes లో అయిపోతుంది. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు హనుమంతుడి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.